గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, జై కిసాన్ అయిపోయింది, ఇప్పుడు జై జవాన్ అనమాట. ఓకే ఓకే ఓకే. బట్ ఇక ఆడపిల్ల విషయానికి వస్తే నిజంగా ఆడపిల్ల, ఏడుపిల్ల కాదు కదా, ఆడపిల్ల అంటే కర్ణాటక పిల్ల అనమాట. అదే అనిపిస్తుంది. ఏడుపిల్లని ఎప్పుడు గెలిపిస్తారా? ఎంతసేపు ఆడపిల్లనే గెలిపిస్తారా? ఆడపిల్లని కాదు, ఏడుపిల్లని గెలిపించండి. పాప అమ్మాయి వచ్చింది, దమ్ము శ్రీజ పంపించారు. ఎందుకు? కామనర్. ఇప్పుడు భరణితో పక్కన తోగాలంటే అంత ఈజీ కాదు. ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఈయనకి నాగబాబు లాంటి లెజెండ్ సపోర్ట్, ఆయన ఒక్కసారి ఇట్లా పిలిపించారంటే జనసేన తప్ప పడతాయి. సో భరణి వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ భరణి గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు రేస్ లో, అంటే వచ్చినట్టు సమాచారం టాప్ 5 లోకి. బట్ విన్నర్ రేస్ లో అయితే ఖచ్చితంగా ఉండరు అనేది. విన్నర్ అనేది మనకి మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. కొన్నిసార్లు లాస్ట్ మినిట్ లో ట్విస్టులు రావచ్చు. ఇకపోతే అదే ఒక చిన్న చమత్కారం అనుకో, ఎగ్జాగరేషన్ అనుకో, కానీ నువ్వు అన్నట్టుగా ఏంటి ప్రతిసారి కన్నడ బ్యాచ్ ఏమిటి అని చెప్పి నువ్వు వెళ్ళాలనుకుంటావు. కన్నడ వచ్చా? రాదా? నేర్చుకో. నా ಗೊತ್ತಾಯ್ತ್ರಿ ಎಂದಿರಿ ಹಾಯ್ತ್ರಿ ಇಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ వెళ్ళి ಬರ್ತೀನಿ ఇవన్నీ 4-5 నేర్చుకొని బెంగళూరు పోయి అటు ఇటు తిరుగుతుండు. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడు. వీడే మన నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చే దర్శన్ అంటారు. నాకు తెలియక నేను కామనర్ లో అప్లై చేయాలేమో అనుకుంటున్నా. అప్పటికి కూడా నీకు రాలేదు, అప్పటికి నీకు కన్నడ రాలేదనుకో, నువ్వేం చేయాలి తెలుసా? పెళ్లి చేసుకున్నావు నువ్వు? లేదు, ఇంకా లేదు. అర్జెంట్గా పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా వచ్చేస్తుంది. ఇదేంటిది? కన్నడం, పిల్లల్ని కన్నడం. ఓకే, కన్నడ రావడం కోసం. ఓకే, కన్నడం నేర్చుకోవాలంటే ఓకే, పెళ్లి చేసుకుంటే కన్నడం వస్తుంది. నైస్, జస్ట్ కిడింగ్. సరే, ఈ ప్రధానంగా 2 వినబడుతున్నాయి మనకి, జవానా లేకపోతే ఆడపిల్ల. ఆడపిల్ల 2 రకాలుగా జస్టిఫికేషన్. తనూజ నిజంగానే చక్కగా ఆడుతుంది. మొన్న బేబక్కని కలిసినప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక్కటంటే మన ఇంట్లో అమ్మాయిలా ఉందిరా, అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఏ ఎదవేషాలు ఎటువంటివి ఏమి లేకుండా చక్కగా డ్రెస్సింగ్ కానీ పద్ధతిగా ఉంది, మాట తిరిగి. సరే ఎప్పుడప్పుడు ఏడుపులు, అమ్మాయి అంటే ఉంటుంది, ఏవో 2-3 నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి అనే కోణం బాగా వెళ్ళింది జనాలు. ఎస్పెషల్లీ అమ్మాయిలకే అమ్మాయి నచ్చుతుంది. జనరల్గా అమ్మాయిలకి పెద్ద ఈజీగా ఓన్ చేసుకోరు. ఇప్పుడు అమ్మాయిలు చాలామంది ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. మేబీ వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ నోటి దోల వల్ల కొంతమంది ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళలో చూసుకోలేకపోతున్నారు. అంటే ఒక అమ్మాయి నన్ను నేను చూసుకుందాం అనుకుంటే అది తనుజ అవుతుంది. అలా సరే, అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోవచ్చు కానీ చక్కగానే తెలుగు మాట్లాడుతుంది, అది కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఆ రకంగా తనుజకి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అండ్ తన బిహేవియర్ కూడా వెల్ బిహేవ్. సరే, అప్పుడప్పుడు కొంత ఆ ఏడుపులు. బట్ ఇక అబ్బాయిల విషయానికి వస్తే, ఐ మీన్ డిమాండ్ పవన్ లేకపోతే అందరూ గెట్ కంటెస్టెంట్లే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కామనర్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా, ఇప్పుడు అమ్మాయిలందరూ మనల్ని అమ్మాయిలో చూసుకున్నట్టుగా చాలామంది కామనర్స్, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఒక కామనర్ విన్ అయితే చూద్దాం అనే కేటగిరీలో. అండ్ మీరు అన్నారు ఇంతకుముందు కామనర్ ఒకరు గెలిచారు అని చెప్పి, అంటే అప్పుడు కామనర్ కేటగిరీలో రాలా ఆయన. అప్పుడు అసలు అగ్ని పరీక్షలు అట్లాంటివి ఏం లేవు. ఎవరు పల్లవి ప్రశాంత్ డైరెక్ట్గా మామూలు తను ఏవో రీల్స్ పెట్టుకుంటున్నాడు, అలా పాపులర్ అయ్యాడు. తర్వాత ఆయన అక్కడికి వచ్చి, బట్ కొంతమందికి అంత న్యాచురల్గా అనిపించకపోవడం అనేది కూడా అక్కడ కొంతమంది. బట్ బేసికల్ బిగ్ బాస్ కావాల్సింది అది, గుర్తుపెట్టుకో దర్శన్. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఒక థిన్ లైన్ ఉండాలి, వీడు రైటా రాంగా అన్ని పర్సనాలిటీ. ఫస్ట్ బిగ్ బాస్ని అట్రాక్ట్ చేసేది, బిగ్ బాస్ నిన్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంతమంది వీడు నటన చేస్తున్నాడు, లేదు కొంతమంది వీడు జెన్యూన్. సో ఇలా నీకు వీడు రైటా రాంగా అనే ఒక జడ్జిమెంట్ చేసుకోవాలనుకునే జనాలు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువగా ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి లోపల పెడతారు. అప్పుడు వీడు రైటా రాంగా అనేది ప్రూవ్ అవుతుంది. అదే బిగ్ బాస్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తప్పులంచడం. కళ్యాణ్కున్న పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్. ఈవిడ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పుకుంటున్నారు. తనుజ నేను తప్పటను, తనుజ చుట్టూ కెమెరాలు కానీ, ఐ మీన్ కెమెరాలు ఎక్కడ పెడతా ఉంటే, బట్ ఫుటేజ్ అంతా తనుజకి సంబంధించిందే ఎక్కువ బిగ్ బాస్ చూపించడం.
ఆవిడ ఎక్కువ గారాబం చేస్తున్నాడు అనే విషయంలో జనాల్లోకి గట్టికెళ్తుంది. ఆ విషయంలో ఆవిడ తప్పు లేకపోయినా కూడా బిగ్ బాస్ ఓవర్ యాక్షన్, లేకపోతే నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు ఆవిడని చాలా యూనో మందలించాల్సి వచ్చిన టైంలో కూడా చాలా శుతిమెత్తగా, ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ లేకపోతే ఆ స్టార్ మా నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు, అందులో ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటారో వాళ్ళని జాకీలు పెట్టైనా లేపుతారు అనే కోణం కనబడుతుంది. అంటే ఇదే ఫుటేజ్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఎవరు 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, ఆమెనే ఒక అరగంట చూపించేసి మిగతా వాళ్ళు 5 నిమిషాలు చూపిస్తే ఆమెకు ఆటోమేటిక్ ఓట్లు ఎక్కువ పోలు వస్తాయి కదా. ఇప్పుడు టాప్ 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 అలా ఫస్ట్ నుంచి టాప్లోనే ఉంది ఆవిడ. ఏదో దొంగ ఓట్లు కూడా కాదు, జెన్యున్ ఓట్లే. కానీ జనాల మనసుల్లో ఆవిడ్ని మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి బిగ్ బాస్ టీం కూడా కష్టపడుతుంది అనేది అర్థమవుతుంది అక్కడ. బట్ వీళ్ళు అలా కాదుగా, నార్మల్లీ ఇప్పుడు స్టార్ మా ఎప్పుడైనా ఎలాగ ఒకరు వచ్చినప్పుడు, లాస్ట్ టైం నిఖిల్ వచ్చినప్పుడు కొంచెం సీరియల్ బ్యాచ్ ఇది అదే అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు జబర్దస్త్ ఎమాన్యుయల్ గారు, ఆయన కూడా ఈ షోస్ కి స్టార్ మా షోస్ అన్నిటికీ అవసరం. సో ఆయన్ని విన్నర్ చేసుకున్నా వాళ్ళకి యూజే ఉంటుంది. విన్నర్ అనే విషయానికి బిగ్ బాస్ సంబంధం లేదు. టాప్ 5 వరకు ఎట్లా అయినా సరే వీళ్ళని తీసుకెళ్ళాలి అనే ఉండొచ్చు. అది బయట కొంత ఈవెన్ రీతు చౌదరికి కూడా అంతే ఫేమ్ ఉన్నట్టుంది కదా, ఆవిడ చాలా చోట్ల షోస్ లో కనబడుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆస్థాన విద్వాంసుల్లాగా ఇమాన్యుయల్ అయితే ఆస్థాన కవిలాగా, ఇమాన్యుయల్ లేకుండా స్టార్ మాలో చాలా తక్కువ షోస్ ఉంటాయి. రెగ్యులర్ కనబడుతుంటాడు స్టార్ మాలో, అందరిలోకి తల్లో నాలికలాగా, అందరికి పూసలో దారంలాగా అందరితో కలిసిపోతాడు. వెరీ ఫ్రెండ్లీగా నేను చూశాను కూడా. అండ్ హీ డిజర్వ్స్ టు బి. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు, తర్వాత స్టార్ మాలో షోస్కి వెళ్ళినప్పుడు కూడా అతని టైమింగ్ కానీ అతని ఫ్రెండ్లీనెస్ కానీ అన్నీ చూశాను. అరే ఇతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి కూడా అనిపించింది. ఆయన అప్పుడు కూడా 2-3 డైలాగులు వేసాడు, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్ అని. మొత్తానికి ఆయన సాధించుకున్నాడు. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఫుటేజ్లో సింహభాగం లైన్ షేర్ అయితే వీళ్ళకే వెళ్తుంది. మిగతా వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా జిమ్కి చేయాలి. సో ఎవరైతే వీళ్ళతో ఎక్కువ తిరుగుతుంటారో వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి తనూజ చుట్టూ అలా కొంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కళ్యాణ్కి మెల్లగా వచ్చింది. అతను కావాలని చేసింది కదా, జనరల్గానే మామూలుగానే కనెక్ట్ అయ్యాడు. బట్ తర్వాత ఆవిడని దాటేసే రేంజ్కి ఇవాళ మనం చూస్తున్నాం. ఈవెన్ స్టార్టింగ్ లో నేను కూడా చూసాను, అంటే ఇప్పుడు కళ్యాణ్కి కానీ ఎక్కువగా పవన్ కంటే కూడా కళ్యాణ్కి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే పులిహోర కలుపుతున్నాడు అనే ట్యాగ్ కూడా వచ్చింది. బట్ తర్వాత మొత్తం మారింది, అసలు మొత్తం యునానిమస్ గా మారిపోయి అందరూ చాలా మంచోడు, చాలా మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటున్నాడు అని చెప్పి బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళే నాగార్జున గారితో చెప్తున్నారు, నేను కళ్యాణ్ ఫ్యాన్ అండి. అవును, దట్స్ ట్రూ. అండ్ పవన్ కూడా అంతే, డిమాండ్ పవన్ కూడా మంచి ఇదే ఉండేది. బట్ మొన్న ఇట్లా పేక పట్టుకుని కొంత నెగిటివ్ అయ్యాడు. కానీ అది కూడా వాళ్ళేమి పెద్ద ఇష్యూ చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే కళ్యాణ్ దాన్ని పెద్ద రాజకీయం చేసి ఉండొచ్చు, పేక పట్టుకున్నాడు అని చెప్పి. అండ్ సో మొత్తానికి కళ్యాణ్ అయితే గుడ్ బుక్స్ లో ఉన్నాడు. ఇప్పుడు జనాల ముద్దు పెట్టే కళ్యాణ్, బిగ్ బాస్ ముద్దు పెట్టే తనూజ. జనాలకు కూడా తనూజ చాలా మందికి ఇష్టమే. కానీ ఇతను అగ్ని పరీక్షను తట్టుకొని అలా చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా, అంటే ఎప్పుడు కూడా అట్టడుగు నుంచి అత్యంత పైకి ఎదిగిన వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, లైక్ మెగాస్టార్ చిరంజీవి. సో అసలు ఏమీ లేకుండా వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ సెట్ ప్లాట్ఫామ్, ఆయన నిజంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. బట్ ఈయనకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అసలు ఏమీ లేనివాడు అంత ఎగాడు. బట్ ఆల్రెడీ మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలు. సో తనూజకి ఆల్రెడీ మంచి సెట్ ప్లాట్ఫామ్ ఉంది, అది నిలబెట్టుకుంటూనే వచ్చింది ఆవిడ ఇప్పటిదాకా. కానీ ఇతను ఏమీ లేకుండా ఆకాశానికి ఎగిరాడు. అది కాకపోతే ఈ వర్షన్ ఏమంటారంటే కామనర్ ని గెలిపిస్తే చాలా మంది, ఐ మీన్ ఈవెన్ మనం కామనర్ అయి ఉంటే, నేను కామన్ మ్యాన్ అయ్యండి, అందరూ అనుకునేది ఏంటంటే కామన్ పీపుల్ ని గెలిపిస్తే, కామనర్ ని గెలిపిస్తే వాళ్ళకి తర్వాత వాళ్ళ బిహేవియరే మారిపోతుంది, ఇలా మొత్తం నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు, బయటకు వచ్చి ప్రామిస్ చేసి ఇవ్వలేదని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది రిపీట్ అవుద్ది అంటారా ఒకవేళ నిజంగా గెలిస్తే?